క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామములో మరలా మీ అందరినీ చూడడానికి నా దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి నా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఇక ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని మీరు చెప్పే ప్రతి ఫోన్స్ ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటలు మాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. సహోదరుడా సహోదరి, ఈరోజు కూడా ఒక అమూల్యమైన వాక్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిత్యముగా ఈ వాక్యం మీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని, నూతన అభిషేకాన్ని, నూతనమైన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తుంది అనడంలో ఏ సందేహం లేదు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, మీ కొరకే ఈరోజు నేను ధ్యానించబోతున్న ఒక వాక్యం 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయమందు ఇక్కడ వ్రాయబడి ఉన్న ఒక వాక్యాన్ని నేను మీతో కూడా పంచుకోబోతున్నాను. దయచేసి గమనించండి. యూదులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఈ యుద్ధము మీది కాదు, ఈ యుద్ధము మీది కాదు, యెహోవాయే ఈ యుద్ధం చేయబోతున్నాడు అని వాక్యంలో తేటగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ జరిగిన ఒక కార్యాన్ని మీతో పంచుకొని మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఇక్కడ యొక్క ప్రధానమైన అంశం ఏంటి అంటే, నీ కోసం నా కోసం మన దేవుడు యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన కోసం యుద్ధం చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటి అంటే, మొదటి వాక్యం నుంచి, ఈ యొక్క 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి మీరు గమనించి చూసినట్లయితే ఇక్కడ ఒక సంభవం రాయబడి ఉంది. 3 దేశాలు కలిసి యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడిపోయారు. 3 దేశాలు మనం చూస్తున్నాం. మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు అనే 3 రాజ్యాలు ఒకే సమయం ఇశ్రాయేలీయులైన యూదులపైకి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. 3 ఒకే సమయం యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. యుద్ధానికి ఆ 3 రాజ్యాలు తన పైన యుద్ధానికి వస్తున్నాయని ఎప్పుడైతే ఆ సందేశం రాజైన యెహోషాపాతుకు తెలిసిందో, వెంటనే జరిగిన కార్యం ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ మాట వినిన వెంటనే అందుకు యెహోషాపాతు భయపడి, ప్రియ సహోదరి సహోదరుడా, 3 రాజ్యాలు కలిసి ఒకే సమయం, 3 రాజులు కలిసి 3 తన సైన్యముతో కూడా ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక రాజ్యం, ఒకే ఒక రాజు అయిన యెహోషాపాతు పైకి యుద్ధానికి ప్రకటించిన వెంటనే యెహోషాపాతు యొక్క హృదయంలో భయం ఏర్పడింది. ప్రియ సహోదరుడా, సాధారణంగా మనం గమనించామంటే 3 వ్యక్తులు ఒక వ్యక్తిని ఎదిరించడానికి వచ్చారనుకోండి, ఆ ఒక్క వ్యక్తి 3ని చూసిన వెంటనే భయపడతాడా లేదా? ఖచ్చితంగా భయపడతాడు. కారణం, తనకు ముందు ఉన్న 3 వ్యక్తులు బలవంతులుగా ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఆ 3ని మనం జయించలేము అని తెలుసుకుని అతడు ఖచ్చితంగా భయపడతాడు. తద్వారా ఆ 3కి ఇతను ఏ విధంగా అయినా సరే చావు నుంచి తప్పించుకోవాలని అతని దగ్గర బ్రతుమాలుతాడు. ఇదే జరిగే సంభవం, నేచురల్ గా జరిగే కార్యం. ఇదే సంభవమే ఇక్కడ కూడా జరుగుతుంది. 3 రాజులు, 3 వ్యక్తులు, 3 రాజ్యాలు ఒక్క వ్యక్తిని చూసి యుద్ధానికి ప్రకటించినప్పుడు యెహోషాపాతు యొక్క హృదయం చాలా భయపడిపోయింది, చాలా భయమైపోయింది. కార్యం ఏంటి? అతనికి ఆ 3ని జయించడానికి శక్తి అతని దగ్గర లేదు. అతని దగ్గర ఉన్న సైన్యం, అతని దగ్గర ఉన్న బలం కొద్దిపాటి బలం. ఈ కొద్దిపాటి బలం, కొద్దిపాటి శక్తిని ఉంచుకొని ఆ యొక్క 3 రాజులను జయించాలి అంటే చాలా కష్టమని ఆలోచన చేశాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు అతని హృదయంలో భయం ఏర్పడిపోయింది. భయం. ఈరోజు ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో, ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా భయం
చాలా భయం నిన్ను ఎదిరిస్తూ వస్తూ ఉంది. అప్పుల సమస్య నీ జీవితంలో భయాన్ని ఏర్పరిచి ఉంది. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వ్యాధి నిన్ను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న సమస్యలు భయంకరమైన, తీరని, పరిష్కరించలేని భయంకరమైన సమస్యలు నీకు ముందున్నప్పుడు నీకు భయం ఇస్తుంది. నేను ఏ విధంగా వీటిని పరిష్కరించాలి, నేను ఏ విధంగా ఈ అప్పుల సమస్యల నుంచి దాటిపోవాలి, నేను ఏ విధంగా ఈ వ్యాధి, ఈ మరణం నుంచి నేను తప్పించుకోగలను, నేను ఏ విధంగా ఈ భయం ఏ విధంగా నా జీవితం బాగుపడబోతుంది, ఏ విధంగా నేను వాటిని ఎదిరించగలను, నాకు ముందర అనేక సమస్యలు ఉన్నాయి కానీ వాటిని జయించే శక్తి నాకు లేదే అని చెప్పి చాలా వేదన పడుతూ ఉన్నాడు యెహోషాపాత్. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి దేవుడు అనేకుల హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో చాలా మంది భయం, నా జీవితం కూడా యెహోషాపాతు లాగా భయపడుతున్నాను, నాకు ముందర ఉన్న సమస్యను చూసి భయపడుతున్నాను, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దాన్ని ఏ విధంగా దాటి వెళ్ళాలి, దాన్ని జయించాలంటే నాకు శక్తి చాలలేదే అన్న భయం నీలో ఉంది. అవును కదా? నీ సమస్యను చూసి భయపడుతున్నావా లేదా? నీ సమస్యను చూసి కన్నీరు విడుస్తున్నావు కదా? నీ వ్యాధులను చూసి భయపడుతున్నావు కదా? ఎక్కడ నేను చనిపోతానేమో అన్న భయం నీకు ఉంది కదా? అయ్యో, ఈ సమస్య, అప్పుల సమస్య దాటలేకపోతున్నానే, అప్పుల వాడు ఎప్పుడు నన్ను భయపెడుతూ ఉన్నాడే, ఆ భయమే నా జీవితాన్ని పాడు చేస్తుందని భయపడుతున్నావే. ప్రత్యేకించి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతులాగా భయపడుతున్న సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించినట్లయితే ముగ్గురు రాజులు యుద్ధానికి వస్తున్నారు. ఒక్క రాజు శక్తి చాలదు, బలం లేదు, అయినా భయం అతని జీవితాన్ని ఆవరించింది, హృదయాన్ని ఆవరించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ 3వ వాక్యం చెప్పబడింది, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అని వాక్యం ఉంటుంది. చప్పట్లుగా దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యెహోషాపాతు ముగ్గురు రాజులు తనకి విరోధంగా యుద్ధానికి వస్తున్నారని తెలిసి కూడా, బలం చాలదని తెలిసి కూడా, భయం ఎక్కువైపోయింది అయినా కూడా వారు ఎదిరించలేమే అన్న చెప్పి భయం అతనిలో ఉన్నా అతను చేసిన ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? అతడు చేసిన ఒక గొప్ప అమూల్యమైన అంశం ఏంటో తెలుసా? వాక్యం చెప్పబడుతుంది, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడు. హల్లెలూయా. చెప్పబడి దేవుని మహిమపరుస్తామా? నా ప్రియ సహోదరుడా, తనకు ముందర సమస్య ఉంది, తనకు ముందర 3 సమస్యలు ఎదురవుతున్నాయి, తనకు ముందర ఖచ్చితంగా తాను జయము పొందలేని ఒక కార్యం ఉంది, ఒక ప్రక్క భయం ఉంది. సమస్యలు ముందున్నాయి, భయం ఉంది, అన్నీ ఉన్నా కూడా అతడి గుండెలో ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. ఏంటా ధైర్యం, ఏంటా నిబ్బరం, ఏంటా మహిమ కలిగిన ఆశీర్వాదం? వాక్యంలో చెప్పబడుతుంది. యెహోషాపాతు అన్ని భయం ఉన్నా, అంతటి భయంకరమైన శోధనలు ముందు ఉన్నా, అంతటి విమర్శ ముందు ఉన్నా, అతడు చేసిన ఒకే ఒక కార్యం, యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సును నిలుపుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేయడానికి, దేవుని దగ్గర విచారింపజేయడానికి మనస్సును నిలుపుకున్నాడు. వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ రాజ్యం అంతటా ఉపవాస దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. రాజయ్య ఉన్న యెహోషాపాతు అంటున్నాడు, ఆ రాజ్యమంతా ఉపవాసం ఉండాలి, ఆ 3 రాజ్యాలను మనం వాటి దగ్గర నుంచి జయం పొందాలంటే, వాళ్ళ దగ్గర నుంచి ఈ సమస్యకు పరిష్కారం కలగాలంటే, మనకు ముందు ఉన్న ఆ సమస్యను మనం దాటి వెళ్ళాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే, ఎవరికి మన జీవితాలు బానిసలుగా ఉండకూడదు అనుకుంటే మనం చేయవలసిన ఒక కార్యం ఏంటి? యెహోషాపాతు అంటున్నాడు, రాజ్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాటించి చెబుతూ ఉన్నాడు, ప్రజలారా, మనం ఆ 3 రాజ్యాల్ని జయించాలంటే, ఆ 3 రాజ్యాలను మనం జయించాలంటే, మనకు ముందు ఉన్న సమస్యను మనం జయించాలంటే, మనం అందరం కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం బ్రతిమాలు అడగాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారండి. వెంటనే ఆ యొక్క రాజ్యం అంతా ప్రకటింపబడుతూ ఉంది.
దేవుని జనులారా, మనకు ముందు అనేక సమస్యలు ఉన్నాయి, మనకు ముందు అనేక పోరాటాలు ఉన్నాయి, మనకు ముందు శత్రు సైన్యాలు ఉన్నాయి, మనకు ముందు మనల్ని చంపాలని చూసే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని మనం జయించాలంటే, వారి నుంచి మనం విడుదల పొందాలంటే, ఈ భయంకరమైన సమస్య నుంచి మనం విడుదల పొందాలంటే మనం చేయవలసిన ఒకే ఒక కార్యం, యెహోవా యొద్ద విచారణ చేయాలి, యెహోవా యొద్ద వేచి ఉండాలి, దేవుని దగ్గర వేచి ఉండాలి. మనమంతా ఏకం కలిసి, ప్రజలంతా ఏకం కలిసి ఆయన సన్నిధిలో మనవలను మనం తగ్గించుకొని, ప్రభువా మీ వైపు చూస్తున్నాము, మాకు విజయాన్ని ఇవ్వండి అని చెప్పి మనం దేవుని అడిగేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడని చెప్పి రాజు ప్రకటించాడు. తద్వారా జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ రాజ్యం అంతా ప్రకటింపబడింది. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి, చిన్న బిడ్డ మొదలుకొని చంటి పిల్లలు మొదలుకొని భార్యలు, పురుషులు, స్త్రీలు, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఏడుస్తూ బ్రతిమాలుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క 20వ అధ్యాయంలో మీరు గమనించి చూసినట్లయితే ఈ పూర్తి అధ్యాయంలో రాయబడి ఉంది, యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక చోట కూర్చునింపజేసి అందరూ దేవుని యొద్ద విచారణ చేస్తున్నారు, దేవుని యొద్ద మాట్లాడుతూ ఉన్నారు, దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నారు. అప్పుడు రాజైన యెహోషాపాతు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన ఎంత అమూల్యమైనదో తెలుసా? ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉండవలసిన ఒక ప్రార్థనని ఇక్కడ ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఆయన చేస్తున్న ఒక ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఆ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి లేదు. యెహోషాపాతు అడుగుతున్నాడు, ఆయన ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మాకు విరోధంగా 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చేసాయి, ఆ 3 రాజ్యాలను జయించడానికి, ఆ గొప్ప సైన్యాన్ని మేము పోరాడాలంటే మాకు బలము లేదు, మాకు శక్తి లేదు, మేమున్నది ఒక్క రాజ్యం, ఒక్క దేశం, కానీ మాకు విరోధంగా 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చేసాయే. ఈ 3 రాజ్యాలు మేము జయించాలంటే మాకు శక్తి చాలదయ్యా, మాకు బలం చాలదయ్యా. ఇంకా ఒక అద్భుతమైన ఒక కార్యం ఉంది. యెహోషాపాతు అంటున్నాడు, మేము ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నామయ్యా, మాకు ముందు సమస్య ఉంది, ఆ సమస్య నుంచి పరిష్కరించబడాలంటే, ఆ సమస్యను దాటి వెళ్ళాలంటే, ఆ సమస్యలో మాకు జయం పొందాలంటే మేము ఏం చేయాలో మాకు తోచడం లేదయ్యా, మాకేం చేయాలో తోచడం లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలంతా మేమందరం కలిసి ఏకీభవించి మమ్మల్ని మేము తగ్గించుకొని, ప్రభువా మాకు శక్తి లేదయ్యా, మాకు ఏం చెయ్యాలో తోచడం లేదయ్యా, మాకు ఉన్న ఒకే ఒక ఆధారం, మాకు ఉన్న ఒకే ఒక దిక్కు నీవు మాత్రమే, ప్రభువా నీవు మాత్రమే మాకు దిక్కు, ఇంకెవరూ లేరయ్యా. ఈ శత్రు సైన్యాన్ని జయించడానికి మా శక్తి వల్ల కాదు, ఈ శత్రు సైన్యాన్ని జయించడం మాకు వల్ల కాదు, ఈ సైన్యాన్ని జయించడం మాకు శక్తి చాలదు. యెహోషాపాతు రాజు, ఒక రాజ్యానికి రాజు అయిన యెహోషాపాతు ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా శక్తి చాలడం లేదయ్యా, ఈ సమస్య నుంచి పరిష్కరించబడడానికి మాకు శక్తి చాలడం లేదయ్యా, ఏం చెయ్యాలో తోచడం లేదయ్యా అంటున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభు చాలా మందితో మాట్లాడుతున్నది నా ఆత్మలో నేను గ్రహిస్తూ ఉన్నాను. చాలా మంది యొక్క హృదయాలు ఈరోజు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. మీకు ముందు ఉన్న సమస్యలను చూసి ఏం చేయాలో తోచడం లేదు, మీకున్న భయంకరమైన ఎదిరించే సైతానుడు చూసి ఏం చేయాలో తోచడం లేదు. అయ్యో భయంకరమైన శత్రు సైన్యం నాకు ముందు ఉందే, దాన్ని జయించడానికి నాకు శక్తి చాలలేదే. కృంగిపోతూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం, వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం, హృదయం భయంతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్క నీ ముందు శత్రు సైన్యం, భయం నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఇది వింటూ ఉన్నావు.
అయ్యో ఇంకా కొద్ది రోజుల్లో నా అప్పుల సమస్య తీర్చాలి, లేదంటే అప్పు ఇచ్చిన వాడు నా కుటుంబాన్ని ఏ విధంగా హింసించాలని చూస్తూ ఉన్నాడు, నా ఆస్తులు తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఈ అప్పుల సమస్య నుంచి ఈ పరిష్కారం నాకేంటి? ఈ అప్పుల సమస్య నుంచి నాకు విడుదల ఎట్లా నేను గ్రహించాలి, ఎట్లా నేను పొందగలను, నాకు జయం వస్తుందా అని ఈ కార్యక్రమం ద్వారా వేదనతో నువ్వు చూస్తూ ఉన్నావు. నీ జీవితంలో నీకు ఎదురైన ఒక వ్యాధి నిన్ను మరణానికి తీసుకువెళ్ళిపోయింది. ఈ మరణం అనే ఒక భయంకరమైన శత్రు సైన్యం నాకు ముందుంది. ఎప్పుడెప్పుడు నన్ను చంపేస్తుందో తెలియదు, ఎప్పుడు నన్ను వేదన పరుస్తుందో తెలియదు. అంతటి వేదనతో నేనున్నాను బ్రదర్, అంతటి దుఃఖంతో నేనున్నాను బ్రదర్. నిశ్చయంగా నాకు ఒక జయం కావాలి, ఈ వ్యాధి నుంచి నాకు ఒక జయం కావాలి, నేను ఆ వ్యాధిని దాటి వెళ్ళాలి, ఆ వ్యాధిని జయించాలి అని భారంతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. నాకు శక్తి చాలా లేదే, ఈ ఆపరేషన్లు చేయడానికి, ఈ వ్యాధి నుంచి స్వస్థత కలగడానికి నాకు డబ్బు కూడా లేని పరిస్థితుల్లో నేను ఒక అనాథగా ఉన్నానే, నాకు ఎవరు సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నానే. ప్రభువా, నాకు స్వస్థపరచడానికి ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అన్న పరిస్థితుల్లో ఈరోజు వేదనతో నీవే కార్యక్రమాన్ని చూస్తున్నావు. నీవే దిక్కయ్యా అని చెప్పి యెహోషాపాతులాగా కన్నీరు విడిచి ఏడుస్తున్నావు. ఈ లోకంలో నన్ను ఆదరించడానికి, నాకు సహాయం చేయడానికి, శత్రు సైన్యం నుంచి నన్ను విడిపించడానికి, నాకు జయం ఇవ్వడానికి ఎవరు లేరు అని చెప్పి వేదనతో ప్రభువా నేను ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి వేదనతో ఉన్నావేమో. ఈ కార్యక్రమం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, భయపడకు, భయపడకు. యెహోషాపాతు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి దేవుని దగ్గర మొరపెట్టారు. మాకు శక్తి చాలదయ్యా, శత్రు సైన్యాన్ని జయించడానికి మాకు బలం లేదయ్యా, ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఉన్నామయ్యా, మాకు దిక్కు నీవేనయ్యా అని చెప్పి ఎప్పుడైతే దేవుని పాదాలను పట్టుకున్నారో, ఎప్పుడైతే యేసయ్య పాదాన్ని పట్టుకున్నారో, మరుక్షణమే దేవుని స్వరం ఆ ప్రార్థన చేసే స్థలంలో మహిమ నింపబడి అక్కడున్న ఒక ప్రవక్త ద్వారా దేవుడు తేటగా ఒక మాటను మాట్లాడాడు. ఆ మాటే రాజైన యెహోషాపాత్, భయపడకు, జడయకు, నాకు శక్తి చాలదని భయపడకు, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి జడయకు. నీకోసం నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసం నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, నీకోసం ప్రత్యక్షంగా యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి దేవుని ప్రవక్త ద్వారా దేవుని మాట వాక్కు వచ్చింది. వెంటనే ఇశ్రాయేలు ప్రజల్లో సంతోషం, ఇశ్రాయేలు ప్రజల్లో సంతోషం. మనకు దిక్కు లేని పరిస్థితుల్లో, మనకు సహాయం లేని పరిస్థితుల్లో, మనకు బలము శక్తి లేని పరిస్థితుల్లో మన కోసం యుద్ధం చేయడానికి నా దేవుడు ముందున్నాడు అన్నది యెహోషాపాతు గ్రహించాడు. వెంటనే యుద్ధానికి పొండి అని చెప్పి దేవుని మాట వచ్చింది. యుద్ధానికి సిద్ధపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియ సహోదరి సహోదరుడా, ముందర మూడు రాజ్యాలు ఉన్నాయి, కానీ యుద్ధానికి వెళ్ళేది ఒకే ఒక రాజ్యం మాత్రమే. 3 రాజ్యాలని జయించాలంటే ఒక్క వ్యక్తి ద్వారా అవుతుందా? కాని పరిస్థితుల్లోనే యెహోషాపాతు దేవుని దగ్గర బ్రతిమాలాడాడు. శక్తి చాలదు, ఏం చేయాలో తోచలేదు, నా దిక్కు నీవేని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు, నేను మీకోసం యుద్ధం చేస్తాను, యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే జరిగిన కార్యం ఏంటో తెలుసా? యుద్ధానికి వీళ్ళు వెళ్ళారు, అంతేకాని ఏ కత్తి కానీ ఏ ఆయుధం కానీ ఇశ్రాయేలు ప్రజలు పట్టలేదు, ఇశ్రాయేలు ప్రజలు వాడలేదు. కానీ యుద్ధం యెహోవా చేశాడండి. హల్లెలూయా. జరిగిన కార్యం ఏంటో తెలుసా? 3 రాజ్యాలు ఒకటిగా కూడాయి. ఒక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని జయించడానికి 3 రాజ్యాలు ఒకటిగా కూడి, ఆ 3 రాజులు ఒకటిగా కూడి యుద్ధానికి వచ్చిన ఆ 3 రాజ్యాలు వారిలోని కలహాలు ఏర్పరచబడ్డాయి. తద్వారా వారిలోని భయంకరమైన యుద్ధం
వచ్చేసింది. 3 రాజ్యాలు 3 రాజ్యాల్లో యుద్ధాలు వచ్చి వారికి వారే కత్తుల చేత చంపుకొని వారికి వారే హతమార్చుకొని వారికి వారే అక్కడ చనిపోయారు. హల్లెలూయా. యుద్ధానికి వచ్చింది 3 రాజ్యాలు. కానీ ఈ ఒక్క రాజ్యమైన యెహోషాపాతు యొక్క రాజ్యంలో ఆయన చేసిన ప్రార్థనకు నా దేవుడు జవాబిచ్చాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తద్వారా జరిగిన కార్యం ఏంటి? యుద్ధానికి కూడా వారిని జరిగిన కార్యం ఏంటి? ప్రజలు ఏ ఆయుధం చేత పట్టలేదు, ఏ కత్తి చేత పట్టలేదు. కానీ ఏ ఆయుధం లేకుండా, ఏ కత్తి లేకుండా, ఏ ఆయుధం లేకుండా యుద్ధాన్ని యెహోవా చేశాడు. హల్లెలూయా. యుద్ధానికి వచ్చిన వారికి వారే గొడవలు వేసుకొని వారికి వారే కలహాలు ఏర్పరచుకొని వారికి వారే హతమార్చుకొని చనిపోయారు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు కన్నులారా చూస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. మనకు విరోధంగా వచ్చే ఏ ఆయుధం కూడా యేసయ్య నామములో వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, నీవు కన్నులారా చూచుచుండగా నీకు విరోధంగా వచ్చిన శత్రువులకు నాశనం కలుగుతున్నది నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని యుద్ధానికి రమ్మని చెప్పాడు. వారు కల్లారా వారిని హతమార్చాడు. వారికి వారికే యుద్ధాన్ని రేపింపజేశాడు. వారికి వారే హతమార్చుకొని చనిపోయారు. యుద్ధాన్ని యెహోవా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి నా దేవుడు చెప్పాలనుకున్న ఒకే ఒక మాట, నీకు ముందు అనేక సమస్యలు ఉన్నాయి, నీకు ముందు అనేక వేదనలు ఉన్నాయి, నీకు ముందు అనేకమైన పరిష్కరింపబడలేని సమస్యలు నీకు ముందున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ సమస్యని దాటి వెళ్ళగలనా, నేను ఈ సమస్యను పరిష్కరించగలనా, నేను ఈ సమస్యలో జయం పొందగలనా, నాకు జయం వస్తుందా అని భయంతో ఉన్నావు, వేదనతో ఉన్నావు. నీవు చేయవలసిన ఒకే ఒక కార్యం, ఈ రాజైన యెహోషాపాతు, ప్రభువా ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి, యుద్ధాన్ని చేయడానికి మాకు శక్తి లేదు. తను తాను తగ్గించుకొని అంటున్నాడు, మాకు శక్తి లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా. ఏం చేయలేని పరిస్థితుల్లో, దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రభువా నీ వైపు మేము చూస్తున్నామయ్యా అని చెప్పి ప్రభు వైపు చూశారు. ప్రభు యుద్ధం చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు ఎటువంటివైనా సరే, నీ కార్యాలు ఎటువంటివైనా సరే భయపడకు. నీ కోసం యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీకోసం యుద్ధం చేస్తాడు, నీకోసం యుద్ధం చేస్తాడు. నీకు విరోధంగా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, నీకు విరోధంగా ఎవరెవరైతే కార్యాలు చేస్తున్నారో వారికే నా దేవుని యొక్క హస్తం విరోధంగా పోబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం తేటగా చెప్పబడుతుంది, ఇశ్రాయేలుకు విరోధంగా ఎటువంటి లేవు, ఏ ఆయుధం వర్తిల్లదు. కారణం, మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపను ముట్టుతున్నాడు అని చెప్పి దేవుడు వాగ్దానం నీకుంది. భయపడకు. నీకోసం యుద్ధం చేసే దేవుడు నీకున్నాడన్నది మర్చిపోకు. హల్లెలూయా. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు నీవు ఈరోజు ప్రత్యేకించి ఒక అద్భుతాన్ని ఇస్తున్నావు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రభువా, ఈ వాగ్దానం చొప్పున మీరు నా ప్రజల కోసం యుద్ధం చేయండి. అయ్యో, ఈ అప్పుల సమస్య నుంచి నేను ఏ విధంగా గట్టెక్కగలనని చెప్పి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అయ్యో, ఈ భయంకరమైన వ్యాధి నుంచి, ఈ మరణకరమైన వ్యాధి నుంచి నేను ఏ విధంగా తప్పించుకోగలనని చెప్పి వేదనతో ఉన్నారు. అయ్యో, భయంకరమైన పోరాటాలు నాకు ముందు ఉన్నాయి, అయ్యో భయంకరమైన శత్రు సైన్యం నాకు ముందు ఉందని చెప్పి వేదనతో ఉన్నారు. అటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు, అటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి కుటుంబంలో యెహోవా యుద్ధం జరిగించునుగాక. వారికి ముందు ఉన్న భయంకరమైన ఎరికో కోటైనా సరే, భయంకరమైన ఎర్ర సముద్రమైనా సరే నా దేవుడు యుద్ధం జరిపించునుగాక. ఆ సమస్య నుంచి పరిష్కారం కలుగునుగాక. ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించున్నాడని క్రీస్తులో నేను నమ్ముతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.